నోటీసులు ఇచ్చారు. ఆయన కోసం నెల్లూరు వెళ్ళగా అక్కడ వారి ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించి వెళ్ళారు. ఆ తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళారని తెలిసింది. హైదరాబాద్ వెళ్ళి కూడా నోటీసులు ఇచ్చారు అక్కడ. అయినప్పటికీ అసలు ఈ నోటీసులకు స్పందించడం కాదు కదా, తీసుకునేందుకు కూడా ముందుకు రావట్లేదు. నెల్లూరు వెళ్తే హైదరాబాదు, హైదరాబాద్ వస్తే నెల్లూరు, అక్కడి నుంచి మరి ఎక్కడికి వెళ్తున్నారు, అసలు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు అనేది వాళ్ళు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ కేసులు ఇప్పటికే చాలామంది అక్రమ మైనింగ్ కేసులు కావచ్చు, ఇతర ఇసుకకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి, అలాగే ఇతర కేసులు నమోదవుతున్నాయి. ఇంకా చాలామంది వైసీపీ లీడర్ల మీద ఇదే రకమైన కేసులు ఉన్నాయి. విచారణ జరుగుతూ ఉంది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఈ కేసులను. ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరెవరైతే ఈ రకంగా దోచుకు తిన్నారో వారందరి మీద పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వారందరూ కూడా తప్పించుకుని తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇక అరెస్ట్ అయితే ఇబ్బందులు పాలవుతారని ఆలోచిస్తున్నారా, లేదంటే బయటకు రావడం కష్టమవుతుందని అనుకుంటున్నారా, లేదంటే విచారణకు సహకరించకుండా ఎందుకు తిరుగుతున్నారనేది ఇప్పటికీ అర్థం కాకుండా ఉంది. మొత్తానికైతే మరి ఎవరన్నా సహకరిస్తున్నారా అంటే కరెక్ట్గా నోటీసులు ఇచ్చే టైంకి అక్కడ నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి నోటీసులు ఇవ్వడానికి వస్తున్నారు అన్న సమాచారం ఎలా అందుతోంది? పోనీ ఇక్కడే ఎవరన్నా సహకరిస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోనీ ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నోటీసులకు ఇవ్వడానికి కూడా వెళ్తారా? మరి ఆయన లేనప్పుడు ఎందుకు వెళ్తున్నారు? పోనీ వారికి ఇన్ఫర్మేషన్ లేదు అంటే వెళ్లేలోపు అక్కడ ఉండాలి, కానీ ఎందుకు తప్పించుకుంటున్నారు? ఇలా అనేక ప్రశ్నలు ఉన్నాయి. మరి కేసు విచారణ ఎప్పటివరకు జరుగుతుంది? కాకాని సిద్ధమయ్యారా? అరెస్టు జరుగుతుంది కాబట్టే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇలా అనేక రకాల ప్రశ్నలు